నిధుల కేటాయింపుల్లో మరి వారు నా మీద చేసినటువంటి ఆరోపణలు నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. తప్పుడు ఆరోపణలతో ఆయన వక్రీకరించి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యవహారం తీరే రకంగా ఉందంటే పూర్తిగా అవగాహన రాహిత్యంతో, అనుభవ రాహిత్యంతో, పూర్తి అసహనంతో మాట్లాడుతున్నట్టుగా ఉంది. నేను క్యాబినెట్ మినిస్టర్గా గత 3.5 సంవత్సరాలుగా లేక అంతకుముందు ఎంవైఎస్గా ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు ఏదో ఒక తెలంగాణ అభివృద్ధి పైన కేంద్ర ప్రభుత్వ మంత్రులతో నా సోషల్ మీడియాలో అనేకమైనటువంటి రైల్వే స్టేషన్స్ కానీ, నేషనల్ హైవేస్ కానీ, అనేకమైనటువంటి ప్రాజెక్టుల మీద ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూనే ఉంటాను. గత 10 సంవత్సరాలుగా కూడా అనేక రకాల పథకాలను తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ఉన్నాం. కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలలో రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందివ్వని కారణంగా కొన్ని అమలు చేయలేకపోయాం. అవి పంటల బీమా పథకం కావచ్చు, ఆయుష్మాన్ భారత్ కావచ్చు, ఆ రకంగా కొన్ని అమలు చేయలేకపోయాం. కానీ పెద్ద ఎత్తున కరోనా వచ్చినప్పుడు కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, రైల్వేల ప్రాజెక్టులు కావచ్చు, ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, పరిశోధన కేంద్రాలు కావచ్చు, అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయాల్సినటువంటి బాధ్యత మా పైన ఉన్నది. వాటిని చాలా సమర్థవంతంగా కేంద్ర ప్రభుత్వము తెలంగాణలో కూడా అమలు చేస్తున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో 14 నెలలైంది. ఈ 14 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తానన్నటువంటి 6 గ్యారెంటీలు 100 రోజుల్లో, మరో 420 సబ్ గ్యారెంటీసు అమలులో పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈరోజు తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల్లో చోటు చేసుకుంది. దాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే, ప్రజల దృష్టిని మళ్లించేటువంటి కార్యక్రమంలో భాగంగానే నా పైన ముఖ్యమంత్రి గారు ఎదురుదాడి చేస్తూ ఉన్నాడు, తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలు, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి మీద వస్తున్నటువంటి అసంతృప్తి, ఇవన్నీ కూడా ఈ యొక్క ఆయన మాట్లాడుతున్నటువంటి విధానంలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీనో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసినంత మాత్రాన, బెదిరించినంత మాత్రాన ఆయన మీద ఉన్నటువంటి వ్యతిరేకత పోదనే విషయం అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిందలు మోపినంత మాత్రాన, అసభ్యంగా వివరించినట్లంత మాత్రాన, అబద్ధాలు వ్యాప్తి చేసినంత మాత్రాన ప్రజల్లో కాంగ్రెస్ మీద వ్యతిరేకత తగ్గదన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. ఆ లెక్కన ఈరోజు రేవంత్ రెడ్డి గారి మాట తెలంగాణ ప్రజలు వినే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలు ఈరోజు గత శాసనసభ ఎన్నికల్లో మేము మోసపోయాము, మాకు ఇస్తానన్నటువంటి అనేక రకాల హామీలకు నమ్మి ఓటేస్తే ఈరోజు ఏది కూడా అమలు చేయలేం లేదు. కాబట్టి ఈరోజు తెలంగాణలో
ఏ సామాజిక వర్గం కానీ ఎవరు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి మాటలను సీరియస్గా తీసుకునే పరిస్థితి లేదు. బట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన వ్యక్తిగతంగా నా మీద, మా పార్టీ మీద, మా ప్రభుత్వం మీద ఆరోపణలు చేశాడు కాబట్టి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. నిధులు రావడానికి రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో అయినా ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. ఎవరైనా దానికి లోబడి రూపకల్పన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పెద్ద గొంతేసుకొని మాట్లాడినంత మాత్రాన ఈరోజు సమస్యలు పరిష్కారం కావు.